హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు బెంగాలీ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ కాలరాత్రిని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సిరీస్ చాలా బాగుంది, ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఈ సిరీస్ సేమ్ హిందూ సిరీస్ లాగానే ఉంటుంది, కాకపోతే కొంచెం డిఫరెంట్. మీరందరూ హిందూ సిరీస్ చూసే ఉంటారనుకుంటున్నాను. సో ఈ సిరీస్ లో చీకటి పడగానే ఎవరో కనిపించకుండా పోతున్నారు. గాయాలు లేవు, శబ్దాలు లేవు, కానీ ప్రతి హత్య వెనక ఒకే గుర్తు. ఇది దయ్యమా లేక మనుషుల మధ్య దాగి ఉన్న ఏదైనా రహస్యమా? సో ఈ నిజం తెలియాలి అంటే మనం సిరీస్ చూడాల్సిందే కదా. సో లేట్ చేయకుండా స్టోరీ అయితే స్టార్ట్ చేద్దాం పదండి. సీన్ ఓపెన్ చేస్తే ఒక బెంగాలీ ఇల్లు గృహ ప్రవేశం జరుగుతా ఉంటది. అంతా హడావిడిగా ఉంటే మన హీరోయిన్ దేవికి బెస్ట్ ఫ్రెండ్ గా ఉన్న మాయా మాత్రం దేవి దగ్గరికి వచ్చి ఒక షాకింగ్ విషయం చెప్తది. దేవి, ఆ కాళ్ళ పారాణిని నువ్వు పాలు అల్తా అనుకుంటున్నావేమో, అది కాదు, అది నీ భర్త రక్తం. ఈ రోజు రాత్రి కల్మషం లేని చీకట్లో నీ మొగుడు రుద్ర చచ్చిపోతాడు అని చెప్పి బాంబు పేలుస్తది. అది వినగానే దేవి గుండె ఒక్కసారిగా జారిపోద్ది. పాపం పెళ్లి జరిగిన రోజే, ఫస్ట్ నైట్ రోజే నీ భర్త చనిపోతాడు అని ఎవరైనా అంటే ఆ అమ్మాయి గుండె ఏమైపోవాలి చెప్పండి. దేవి కూడా అలాగే షాక్ లో ఉండగానే వాళ్ళ అత్తగారు వచ్చి, ఏం చేస్తున్నావు దేవి, ఆ పాలల్లో కాలు పెట్టి కుడికాలు లోపల పెట్టమ్మా అని పిలుస్తుంది. దేవి ఏదో అలా లోపలికి నడుస్తుంది, కానీ తన మైండ్ మాత్రం కొన్ని రోజుల వెనక్కి, అంటే పెళ్లికి ముందు జరిగిన ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. అది హల్దీ ఫంక్షన్ రోజు. దేవి మనసు ఎందుకో చాలా సాడ్ గా ఉంటది. వాళ్ళ అమ్మా నాన్నలు మాత్రం ఒక పక్క గుసగుసలాడుకుంటూ ఉంటారు. మనం చేస్తుంది కరెక్టేనా, మన అమ్మాయికి ఎందుకు పెళ్లి చేస్తున్నామో తెలిస్తే ఏమవుతుంది అని తల్లి భయపడుతూ ఉంటే, తండ్రి మాత్రం ఇంకా ఎన్నాళ్ళని తనని ఇంట్లో పెట్టుకుంటాం, తప్పదు కదా అని చెప్పేసి సర్ది చెప్తుంటాడు. సీన్ కట్ చేస్తే అక్కడికి కూడా ఈ మాయ వచ్చేసి దేవిని భయపెడుతుంది. భయంగా ఉందా దేవి, నీకు తెలియదా రితికాకి ఏం జరిగిందో, సేమ్ నీకు కూడా అలాగే జరుగుతుందేమో అని పుల్ల పెడుతుంది. ఆ తర్వాత హల్దీ అయిపోయాక దేవి వాష్రూమ్ లో స్నానం చేస్తూ ఉండగా సడన్ గా ఎవరో తలుపుని దబదబ బాధిస్తుంటారు. ఎవ్వట్రాని టవల్ తీసుకుని భయంగా బయటికి వచ్చి చూస్తే మళ్ళీ మాయానే. ఏంటి దేవి, చిరగ్గాడు వచ్చాడనుకున్నావా, వాడు ఎప్పుడో చచ్చిపోయాడని మర్చిపోయావా? అయినా నీ రాత, నీకు కాబోయే మొగుడి రాత సేమ్ టు సేమ్. వాడి పార్ట్నర్ ఎలా చనిపోయిందో వీడు కూడా అలాగే చనిపోతాడని చెప్పి తనకి పిచ్చి లేపుతుంది. దేవికి మైండ్ బ్లాక్ అయి, చిరాగ్ నా బాయ్ ఫ్రెండ్ మాత్రమే కదా, మొగుడు కాదు కదా అంటే, నువ్వేమైనా అనుకో దేవి, నేను ప్రెడిక్షన్ చెప్తే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నీ కొత్త మొగుడి రుద్ర కూడా చనిపోతాడని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పాల్సిందే. బెంగాలీ పెళ్లిలలో కాలరాత్రి అనే ఒక తంతుంటది. అంటే పెళ్లి జరిగిన ఫస్ట్ నైట్ రోజు భార్యాభర్తలు ఒకరి ముఖం ఒకరు చూసుకోకూడదు, వేర్వేరు గదుల్లో పడుకోవాలి. అలాగే నెక్స్ట్ డే రిసెప్షన్ అయ్యాకే కలుసుకోవాలి. సో మన దేవికి ఆ రాత్రి గండం గట్టెక్కడం పెద్ద టాస్క్ అన్నమాట. సరేగా సీన్ మళ్ళీ ప్రెజెంట్ లోకి వచ్చేస్తుంది. పెళ్లి అయిపోయాక కార్లో అత్తింటికి వెళ్తుంటారు. అక్కడే దేవి హస్బెండ్ మన రుద్రగాడు ఫుల్ గా మందు కొట్టి ఉంటాడు. కార్ నడుపుతున్న అజిత్ గాడు ఎంత చెప్పినా వినడు. పైగా నోటికి వచ్చినట్టు బూతులు తిడుతూనే, నాకు ఇప్పుడే అర్జెంట్ గా టాయిలెట్ వస్తుంది, బండి ఆపేసి అని చెప్పి గొడవ చేస్తాడు. అలా ఎలాగోలా ఇంటికి చేరుకుంటారు. మెయిన్ గేట్ దగ్గర దిగగానే దేవికి మళ్ళీ పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి. ఇదే ఇంటి నుండి గతంలో తనని ఎవరో జుట్టు పట్టుకొని కొట్టి బయటకి గెంటేసినట్టు ఫ్లాష్ బ్యాక్ స్ట్రైక్ అవుతుంది. ఆ షాక్ లో దేవి కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంటే అజిత్ గాడు పట్టుకుంటాడు. అది చూసిన రుద్రగాడు సాయం చేయాల్సింది పోయి, ఓహో ఇక్కడ రాసలీలలు జరుగుతున్నాయా, సరే సరే కానివ్వండి మేడం కానివ్వండి అని వెటకారంగా మాట్లాడతాడు. అజిత్ ఏమో, ఒరే ఆమెకి కళ్ళు తిరుగుతున్నాయిరా, నడవలేకపోతుందిరా అంటే, అయితే నువ్వే ఎత్తుకొని తీసుకెళ్ళు అని సొంత భార్యని వేరే వాడి చేతుల్లో పెట్టే టైప్ అన్న మాట మనడు. ఆ సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత అందరూ సైలెంట్ గా లోపలికి వెళ్తారు. లోపల గుమ్మం దగ్గర రుద్ర తమ్ముడి భార్య రియా హారతి ఇచ్చి వెల్కమ్ చెప్తుంటే, రుద్రగాడు అందరి ముందే రియా మీద చెయ్యేసి, వావ్ సూపర్ కత్తిలా ఉన్నావు అని చెప్పేసి బిహేవ్ చేస్తుంటాడు. రియా కూడా ఏంటి బావ ఇది అని నవ్వుతూనే ఉంటుంది. అది చూసిన రుద్ర వాళ్ళ నాన్న చాలా సీరియస్ అయి, ఏం చేస్తున్నారా అని అడిగితే, జస్ట్ జోకింగ్ డాడ్, బయట నా పిల్ల మీద అజిత్ గారు చెయ్యి వేశాడు కదా, నేను వీడి పిల్ల మీద చెయ్యేసేసా, లెక్క సరిపోయింది కదా అని చెప్పి సిగ్గు లేకుండా చెప్తాడు. దాంతో వాళ్ళ నాన్న రుద్రాని రూమ్ లోకి లాక్కెళ్లి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. అయినా కూడా మనోడు తగ్గకుండా ఎదురు తిరిగేసరికి వాళ్ళ నాన్న లాగిపెట్టి ఒక్కటి పీకుతాడు. అప్పుడు రుద్ర వాళ్ళ అమ్మ వచ్చేసి, మన వాడు ఎంత పెద్దవాడయ్యాడు, పెళ్ళైన కొడుకు మీద చేసుకుంటారా, వాడు తిరిగి ఒక్కడి పీకితే నీ పరువేమైపోతుంది అని భర్తని నిలదీస్తది. దాంతో ఆ సైకోగాడు భార్య మీద కోపం పెంచుకొని ఆమె గొంతు నులిమినంత పని చేసేస్తాడు. ఇదంతా చాటుగా చూస్తున్న ఆ ఇంటి పని మనిషి మాత్రం ఇదేదో సినిమా చూస్తున్నట్టు ఎంజాయ్ చేస్తుంటే తప్ప ఆపడానికైతే రాదు. ఈ గొడవల మధ్యలో దేవిని వాళ్ళ ఆడపడుచు శివాని గదిలోకి తీసుకెళ్తుంది. ఆ గది చూడగానే దేవికి మళ్ళీ గతం గుర్తొచ్చి కళ్ళు తిరుగుతాయి. అది గమనించిన శివాని, నిజంగానే అన్ని మర్చిపోయావా లేక మర్చిపోయినట్టు నటిస్తున్నావా అని డౌట్ గా అడిగితే దేవికి ఏమీ అర్థం కాదు. ఇంతలో విజయ్ అక్కడికి వచ్చి పిలిస్తే శివాని వాడి మీద ఫుల్ ఫైర్ అవుతుంది. ఈ ఇంట్లో మగవాళ్ళ బుద్ధులు నాకు తెలియదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని గట్టిగా అరుస్తుంది. విజయ్ పాపం బిత్తరపోయి, ఏంటి
వదిన, కింద అందరూ వెతుకుతున్నారు అని చెప్పడానికి వచ్చానని అంటాడు. ఆ తర్వాత ఆ గదిలో నుండి శివాని వెళ్లిపోగానే స్నేహ అనే మరొక అమ్మాయి ఎంట్రీ ఇస్తది. ఈమె దేవికి దూరపు మరదలవుతది. ఈ పిల్ల మాత్రం దేవి దగ్గరికి వచ్చి చాలా ఫ్రెండ్లీగా చాలా కూల్ గా మాట్లాడేసరికి తనకి కొంచెం ధైర్యం వస్తుంది. ఎందుకంటే ఈ సైకో ఇంట్లో కనీసం ఒక్కరైనా నార్మల్ మనిషి ఉందే అని చెప్పేసి దేవికి కొంచెం రిలీఫ్ అయితే దొరుకుతుంది. ఆ చనువుతోనే దేవి ఆ స్నేహాని ఒక డౌట్ అయితే అడుగుతుంది. అసలు రుద్ర మొదటి భార్య రితిక ఎలా చనిపోయింది అని. తను అలా అడిగేసరికి స్నేహ ఫేస్ లో కలర్ అయితే మారిపోతుంది. చెప్పడానికి భయపడుతూనే ఏం లేదు వదిన, వాష్రూమ్ లో కాల్ జారి పడిపోయింది, తలకి దెబ్బ తగిలి స్పాట్ లోనే చనిపోయింది అని చెప్పి ఏదో ఒక రీజన్ చెప్పేసి నేను వెళ్తానని జంప్ అయిపోతుంది. సీన్ కట్ చేస్తే ఆ సురేష్ గాడి గదిలో ఇంకొక షాకింగ్ సీన్ జరుగుతుంటది. ఆ ఇంటి చిన్న కోడలు మామగారి రూమ్ కి వెళ్లి ఏంటి మామగారు డల్ గా ఉన్నారు, నేను ఏదైనా సేవ్ చేయమంటారా అని బిస్కెట్ వేస్తది. దానికి ఆ ముసలోడు వద్దులే అమ్మా, ఆ మంజులని నా గదికి పంపించు అని చెప్తాడు. అది విని ఈమెకి హీగో హర్ట్ అయి ఆమెకి అంత సీన్ ఉంటే నాకెందుకు లేదు మామగారు, ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి, మీకోసం నేను ఏదైనా చేస్తా, నా బాడీనైనా ఇచ్చేస్తా అన్న రేంజ్ లో పచ్చిగా ఆఫర్ ఇచ్చేస్తది. అది విని ఆ ముసలోడికి తిక్కరేగి చి పోవే బయటికి అని చెప్పేసి గెంటేస్తాడు. చూసారా ఫ్రెండ్స్, ఆ ఇల్లు ఇల్లా లేక కాటిలో కొంపలా ఉంది. ఎవడికి వాడు కామంతో కళ్ళు మూసుకుపోయి ఉన్నారు. ఇంతలో మన దేవి రూమ్ లోకి మళ్ళీ మాయ ఎంట్రీ ఇస్తది. దేవి ఏడుస్తూ మాయా నాకు చాలా భయంగా ఉంది, స్ట్రెస్ గా ఉంది, నువ్వు చెప్పిన ప్రిడిక్షన్ గురించి ఇంట్లో అందరికీ చెప్పేస్తా, కనీసం అప్పుడైనా రుద్ర ప్రాణాలు కాపాడుకోవచ్చు కదా అని అమాయకంగా అడుగుతది. దానికి మాయా నవ్వి పిచ్చిదాని వానే, ఇప్పుడు నువ్వు ఆ విషయం చెప్తే నిజంగానే ఈ రాత్రికి రుద్ర చనిపోతే అందరి డౌట్ నీ మీదకి వస్తది. నీకు ముందే తెలుసు కాబట్టి నువ్వే చంపేశావు అనుకుంటారు. అప్పుడు వాళ్ళు నన్ను అడిగితే నేనేం చెప్పలేదు అని చెప్పేసి ప్లేట్ మారుస్తాను. అప్పుడు బుక్ అయ్యేది నువ్వే అని చెప్పేసి మళ్ళీ భయపడుతుంది. పాపం దేవికి ఏం చేయాలో తెలియక అలాగే టెన్షన్ తో ఆ రాత్రంతా గడిపేస్తుంది. అలా మార్నింగ్ కూడా అయిపోతుంది. ఆ ఇంటి మనిషి కాఫీ పట్టుకొని రుద్ర గదిలోకి వెళ్తుంది. అక్కడ సీన్ చూసి గట్టిగా కేకలు వేస్తుంది. బెడ్ మీద రుద్రగాడు నిజంగానే శవంలో పడిపోయి ఉంటాడు. వెనక ఎవరో నిలబడినట్టు ఆ పని మనిషికి అనిపిస్తుంది. కానీ రుద్ర డెడ్ బాడీ చూసిన షాక్ లో గట్టిగా అరుస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. రుద్రాన్ని చూసి అందరూ షాక్ అవుతారు. కట్ చేస్తే పోలీస్ జీప్ ఎంట్రీ ఇస్తుంది. డిఎస్పీ సత్య తన అసిస్టెంట్ సుమన్ తో కలిసి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. సత్య చూడడానికి కొంచెం తిక్కలోడిలా ఉన్నా కూడా బుర్ర మాత్రం చాలా షార్ప్. రాగానే రుద్ర వాళ్ళ నాన్న సురేష్ దగ్గరికి వెళ్లి ఆ ఫ్యామిలీ గురించి మొత్తం చెప్పేస్తాడు. నువ్వు సురేష్ రే బర్మన్, ఈ ఏరియాలో పెద్ద హాస్పిటల్ ఓనర్వి కదా, చనిపోయిన రుద్ర నీ పెద్ద కొడుకు కదా, నీ హాస్పిటల్ ఎండి నీ రెండో కొడుకు అజిత్ సర్జన్, నీ మూడో కొడుకేమో అరుణ్, వాడు ఉన్నా లేనట్టే ఈ పాటికి ఏ కోటలోనో ఏ అమ్మాయి పక్కనో పడుకొని ఉంటాడు, పరమ వేస్ట్ ఫెలో. ఇక నీ కూతురు శివాని పెళ్ళైన పుట్టింటోనే ఉంటుంది. ఆమె మొగుడు విజయ్కి నువ్వే మెడికల్ షాప్ పెట్టించి ఇక్కడే అల్లుడిని ఉండేలా చేసుకున్నావు. ఇదంతా నాకు తెలుసులే గాని అసలు ఆ ఎయిర్ పిన్ ఎవరిది, అంటే రుద్రాన్ని చంపింది ఎవరు అని స్ట్రైట్ గా పాయింట్కి వచ్చేస్తాడు. ఆన్సర్ రాకపోయేసరికి డెడ్ బాడీని ఫస్ట్ చూసింది ఎవరని అడిగేసి ఆ తర్వాత పని మనిషిని ఇంటరాగేట్ చేయమని అసిస్టెంట్ కి చెప్తాడు. అంతలోనే ఈ ఇంట్లో వాళ్ళు ఎవరు బయటకు వెళ్ళడానికి వీల్లేదు, హౌస్ అరెస్ట్ అని చెప్పేసి ఆర్డర్ కూడా వేసేస్తాడు. దానికి సురేష్ కోపంగా మాకు చాలా పనులుంటాయి కదా సార్, మమ్మల్ని అనుమానిస్తున్నారా అని అడిగితే సత్య కూల్ గా డోర్ పగలగొట్టే పని లేదు, ఫోర్స్ కూడా ఎంట్రీ లేదు, అంటే బయటవాడు ఎవడు రాలేదు, చంపింది ఖచ్చితంగా ఇంట్లో మనిషే, సో డౌట్ అందరి మీద ఉందని చెప్పేసి గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చేస్తాడు. ఆ తర్వాత సత్య పెళ్లి కూతురు దేవి రూమ్ లోకి అయితే వచ్చేస్తాడు. అక్కడ మాయ కూడా ఉంటది. నైట్ ఏమైనా సౌండ్స్ విన్నారా అని అడిగితే లేదండి, పని మనిషి అరిచేదాకా మాకేం తెలియదని చెప్తారు. సరే మీరు వెళ్ళండి, నేను దేవి గారితో ప్రైవేట్ గా మాట్లాడాలని సత్య మిగిలిన వాళ్ళందరినీ పంపించేస్తాడు. దేవితో మాట్లాడుతూ మీ అమ్మ నాన్న రాలేదా, అసలు మీ పెళ్లి ఎలా సెట్ అయిందని అడుగుతాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ అయితే రివీల్ అవుతుంది ఫ్రెండ్స్. దేవికి ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. పెళ్లికి ముందు సురేష్ దేవి ఇంటికి వచ్చి వాళ్ళ పేరెంట్స్ తో అయితే మాట్లాడుతుంటాడు. ఆ టైంలో మాయా చాటుగా వినేద్దామని చెప్పేసి వెళ్లి షాక్ అవుతుంది. సురేష్ వాళ్ళ పేరెంట్స్ తో ఏం చెప్తుంటాడంటే నా కొడుకు జాతకంలో దోషం ఉంది, వాడికి మొదటి 2 పెళ్లిలైతే అస్సలు సెట్ కావు, 2 భార్యలు చనిపోతేనే 3వ పెళ్లి నిలబడుతుంది. ఇప్పటికే మొదటి భార్య రితిక పైకి పోయింది, కాకపోతే వాళ్ళు బాగా రిచ్ ఫ్యామిలీ కావడంతో మా మీద ప్రెజర్ పెడుతున్నారు, అందుకే 2వ పెళ్లికి మీలాంటి పేద కుటుంబం అమ్మాయి కావాలి, రేపొద్దున మీ అమ్మాయి చనిపోయినా కూడా ఎవరు అడగరు, గొడవ కూడా చేయరు, ఒకవేళ మీ అమ్మాయి నిజంగానే చనిపోతే మీ లైఫ్ సెటిల్ చేసేస్తా, మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి అని చెప్పేసి బేరమాడతాడు. ఇది విన్న మాయ దేవికి చెప్పినా కూడా దేవి తన పేరెంట్స్ కోసం నోరు మెదపకుండా ఆ నరకంలోకి రావడానికైతే ఒప్పుకుంటుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ తలుచుకొని దేవి సత్య ముందు ఏమీ మాట్లాడకుండా ఏడుస్తూ ఉంటది. సత్యకేమో అర్థం కాదు. నేను నిన్నేమైనా బ్లడ్ అడిగానా, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి విసిగిపోయి బయటకు వచ్చేస్తాడు. బయట అసిస్టెంట్ సుమన్ పని మనిషి దగ్గర ఏ మ్యాటర్ కూడా బయటకు తీయలేకపోతాడు. అప్పుడు సత్య రంగంలోకి దిగేసి
చెప్పేసి ఆ పని మనిషితో కొంచెం ఫ్లాటింగ్ చేస్తూ నీ కళ్ళు చాలా మడ్రస్ గా ఉన్నాయి, నీ కళ్ళతో చాలా చూసి ఉంటావు, ఆ హెయిర్ పిన్ ఎవరిదో చెప్పమని బిస్కెట్ వేస్తాడు. ఇక మన సత్య బిస్కెట్ వేయగానే అమ్మా నాన్న అందరూ ఆ హెయిర్ పిన్ గురించే మాట్లాడుతున్నారు అని చెప్పి మ్యాటర్ లీక్ చేస్తుంది. సార్ ఆ హెయిర్ పిన్ అంటే ఇంట్లో చాలా ఫేమస్, అందరికీ పిచ్చ క్రేజ్ దాని మీద. మ్యాటర్ ఏంటంటే ఆ హెయిర్ పిన్ రియా వదినది. నైట్ నేను వాష్రూమ్ కని లేచినప్పుడు రియా వదిన రుద్ర గారి గదిలోకి వెళ్లడం చూశాను. లోపల రుద్రబాబు రియా వదిన జుట్టులో ఉన్న ఆ హెయిర్ పిన్ ని తీస్తూ ఫుల్ రొమాన్స్ చేయడం స్టార్ట్ చేశాడు. సరిగ్గా అప్పుడే రుద్ర వాళ్ళ అమ్మ అంటే మా పెద్దమ్మ గారు రియా వదినని వెతుక్కుంటూ అక్కడికి వచ్చారని చెప్తుంది. ఆ రాత్రి అత్తగారు వాళ్ళని చూసి చాలా షాక్ అయి ఏం చేస్తున్నావు రియా ఇక్కడ అని నిలదీస్తే రియా మాత్రం భయపడకుండా ఎదురు తిరుగుతుంది. మీరు చెప్పాల్సింది మీ కొడుకు చెప్పండి అత్తగారు, అయినా నీ మొగుడిని నీ కొడుకుల్ని కంట్రోల్లో పెట్టడం మీ వల్ల కాదులేండి అని చెప్పేసి తన మొహం మీదనే అనేస్తుంది. ఆ హెయిర్ పిన్ రుద్ర రూమ్ లోనే పడిపోతుంది. ఇదంతా చాటుగా ఆ దేవి కూడా వినేసింది సార్ అని చెప్పేసి పని మనిషి సత్యకి చెప్తుంది. ఆ తర్వాత నేను వాష్రూమ్ కి వెళ్లిపోయాను సార్, తిరిగి వచ్చేసరికి రుద్ర డెడ్ బాడీ కనిపించింది, దాంతో భయంతో గట్టిగా అరిచాను అని చెప్పేసి ఆ రాత్రి జరిగిన సినిమా మొత్తం సత్య ముందు రివీల్ చేస్తుంది. ఇంతలో దేవి వాళ్ళ పేరెంట్స్ కూడా అక్కడికి వచ్చేస్తారు. వాళ్ళని చూడగానే సత్యకి సుమన్ కి డౌట్ వస్తుంది. ఏంటి వీళ్ళు మరి ముసలి వాళ్ళలా ఉన్నారు, అమ్మా నాన్నలా లేరే, అమ్మమ్మ తాతయ్యలా ఉన్నారు అని చెప్పేసి అనుకుంటాడు. ఇక వాళ్ళ పేరెంట్స్ కి రుద్ర చనిపోయిన విషయం తెలియగానే షాక్ అవుతారు. మా అమ్మాయి దేవిని చూడాలి అని చెప్పేసి చాలా టెన్షన్ పడతారు. తీరా రూమ్ లోకి వెళ్లి చూస్తే దేవి అయితే మిస్ అయిపోయి ఉంటుంది. ఇంకేముంది, ఇంట్లో అందరూ కంగారు పడిపోతూ దేవి కోసం వెతకడం మొదలు పెడతారు. సీన్ కట్ చేస్తే దేవికి ఏవో భ్రమలు కలుగుతుంటాయి. ఏదో కనిపించి తనని చెరువు వైపు పిలుస్తున్నట్టు అనిపించి పిచ్చిదానిలో నడుచుకుంటూ వెళ్లి ఆ పక్కన ఉన్న చెరువులో దూకేస్తుంది. టైంకి మన హీరో అదే డిఎస్పీ సత్య అక్కడికి వచ్చేసి దేవిని మునిగిపోకుండా కాపాడతాడు. వాటర్లో నుంచి బయటకు తీస్తుంటే దేవి ఏదో కలవరిస్తూ ఉంటది. తనని కాపాడండి, తను లేకపోతే నేను బ్రతకలేను, నన్ను పోనివ్వండి అని చెప్పేసి ఏడుస్తుంటది. ఇక్కడ దేవి ఎవరి గురించి మాట్లాడుతుందో సస్పెన్స్ ఫ్రెండ్స్. మొత్తానికి సత్య దేవిని ఎత్తుకొని ఇంటికి తెస్తాడు. డాక్టర్ అజిత్ వెంటనే ట్రీట్మెంట్ అయితే ఇచ్చేస్తాడు. దేవి కాన్షియస్ లోకి రాగానే సురేష్ గట్టిగా అరుస్తాడు, ఏమైంది అమ్మాయి నీకు, చెరువు దగ్గరికి ఎందుకు వెళ్ళావని. దేవి చాలా భయపడిపోతూ గాలి పీల్చుకుందామని వెళ్తే కాలు జారి పడిపోయానని చెప్పేసి అబద్ధం చెప్తుంది. కానీ సత్య పోలీస్ కదా, ఆ మ్యాటర్ ని నమ్మడు. వెంటనే సుమన్ కి సైగ చేసి ఈమె బ్యాక్గ్రౌండ్ మొత్తం తవ్వండి, ఏదో తేడా కొడుతుందని చెప్తాడు. మళ్ళీ సీన్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే అంటే ఆ రోజు ఉదయం దేవికి కిచెన్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. కిచెన్ లో రియా శివాని పనిచేస్తూ ఉంటే ఆ ఇంటి చిన్న కొడుకైన అరుణ్ వచ్చి రియా జుట్టులో ఉన్న హెయిర్ పిన్ తీసి ఏడిపిస్తాడు. రియా కూడా వాడు అలా చేస్తుంటే ఎంజాయ్ చేస్తుంటది. అది చూసి శివాని తిడితే అరుణ్ వెళ్లిపోతాడు. నీకు ఆ హెయిర్ పిన్ అన్న రుద్ర అన్న చాలా ఇష్టం కదా, నాకు తెలుసని చెప్పి అంటుంది. దానికి రియా ఏమో ఏంటి ఇష్టం, ఏం మాట్లాడుతున్నావు అని అడిగితే దేవి అమాయకంగా మాట్లాడుతూ ఏమో వదినా, నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలియట్లేదు, మర్చిపోతున్నా అని చెప్పేసి కవర్ డ్రైవ్ వేస్తుంది. కానీ సడన్ గా మళ్ళీ సీరియస్ అయి నిజంగా రితిక బాత్రూమ్ లో జారిపడే చనిపోయిందా అని స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతుంది. దాంతో రియాకి చెమటలు పట్టేసి నాకేం తెలియదు అని చెప్పేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి మామగారి దగ్గరికి వెళ్తుంది. మామగారేమో ఫుల్ టెన్షన్ లో తనతో మాట్లాడుతూ నా భార్య రుద్రాన్ని చంపేసిందేమో అని భయంగా ఉంది రియా అని అంటే రియా ఆయన్ని ఓదారుస్తూ చేతులు పట్టుకొని చాచా ఆమెకి అంత సీన్ లేదులేండి, నాకు తెలుసు మీరు రుద్రాన్ని ఎంత ప్రేమించారో అని చెప్తుంది. సరిగ్గా అప్పుడే అత్తగారు ఎంట్రీ ఇచ్చి వీళ్ళిద్దరు చేతులు పట్టుకోవడం చూసి రగిలిపోతుంది. మీరు చేసే పాపాల వల్లే మన ఇంటికి శాపాలు తగులుతున్నాయమ్మా, అందుకే అలా రాత్రి అవగానే ఇలా శవాలు లేస్తున్నాయి అని చెప్పి శపించి వెళ్ళిపోతుంది. రియా తనని బ్రతిమిలాడడానికి వెనకాలే వెళ్తుంది. ఇదంతా ఆ చిన్న కొడలు చాటుగా చూస్తుంటే ఆమె వెనకాల ఆ కిలాడి పని మనిషి నిలబడి ఫ్రీ సినిమా చూస్తుంటది. ఆమెకి ఈ సినిమా చూడడం ఎందుకంత ఇష్టమో మరి. ఇంత సీరియస్ గా కథ నడుస్తూ ఉంటే మధ్యలో చిన్న కామెడీ ట్రాక్ అన్నమాట. ఇక సత్య ఫోన్ ఏమో వాటర్లో పడిపోయి డిస్ప్లే అయితే పోతుంది. సరిగ్గా అప్పుడే లోన్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారని అతనికి డౌట్ వస్తుంది. కానీ ఫోన్ చేసేదేమో కలెక్టర్ మేడం. సో వాడేమో అనుకోకుండా తిట్టేస్తాడు. దాంతో మేడం కి చాలా కోపం వచ్చేసి వెంటనే ఆఫీస్ కి రమ్మంటది. సత్య వెంటనే మెజిస్ట్రేట్ ఆఫీస్ కి వెళ్తే అక్కడ ఆల్రెడీ సత్య వాళ్ళ నాన్న బ్యాచ్మేట్ కరప్ట్ ఆఫీసర్ ప్రబల్ హల్దర్ కూర్చొని ఉంటాడు. వాడు సత్యని చూసి వెటకారంగా నవ్వుతూ సురేష్ రే బర్మన్ చాలా పెద్ద మనిషి, కొడుకు పోయిన బాధలో ఉన్నాడు, అతన్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టకు అని చెప్పి సత్యకి వార్నింగ్ ఇస్తాడు. మెజిస్ట్రేట్ మేడం కూడా అలాగే చెప్తుంది. సత్య నాకు ఆల్రెడీ ఎమ్మెల్యే నుంచి ఫోన్ వచ్చింది, ఇన్వెస్టిగేషన్ లిమిట్స్ లో చేయని చెప్తుంది. పాపం సత్యకి చేతులు కట్టేసినట్టు అవుతుంది. సీన్ మళ్ళీ ఇంటికి షిఫ్ట్ అవుతే మాయా దేవి దగ్గరికి వచ్చేసి ఏంటి దేవి పోలీసుల ముందు నా పేరు ఎందుకు చెప్పలేదు, నా మీద నీకు డౌట్ ఉంది కదా అని అడిగితే దేవి మాత్రం నువ్వు రుద్రాన్ని ఎందుకు చంపుతావు మాయా అని చెప్పేసి అడుగుతుంది. మాయా నవ్వుతూ మర్చిపోయావా దేవి, నీ కోసం చిరాగ్ని చంపింది నేనే, నిన్ను కాపాడడం కోసం ఎవరినైనా లేపేస్తా అని చెప్పేసి షాకింగ్ ఆన్సర్ ఇస్తుంది. ఇంతలో అత్తగారు కోపంతో ఊగిపోతూ దేవి గదిలోకి వచ్చేసి నిన్ను ఈ ఇంటికి రావద్దని చెప్పానా లేదా అని చెప్పేసి దేవి గొంతు నులిమేస్తుంది. దేవి గిలగిలా కొట్టుకుంటే రియా వచ్చి విడిపిస్తుంది. అత్తగారి కోపంతో మీరంతా కలిసి ఈ ఇల్లుని నరకంలా చేసేశారు, ఇంటిని తగలబెట్టేశారు అని చెప్పేసి తిట్టేసి వెళ్ళిపోతుంది. అప్పుడు దేవి మళ్ళీ మాయతో అంటుంది నువ్వు నన్ను కాపాడదా
కాపాడుతా అంటున్నావు, కానీ నిజంగా డేంజర్ వచ్చినప్పుడు మాయమైపోతున్నావు. అయినా మా అత్తగారు ఏంటి నేను ఇంట్లో ఎప్పటి నుంచో ఉన్నట్టు తెలిసినట్టు మాట్లాడుతుంది అని చెప్పి అడుగుతుంది. దానికి మాయ ఒక విచిత్రమైన నవ్వు నవ్వి, అవును దేవి, నువ్వు చెప్పింది కరెక్టే, నువ్వు ఈ ఇంటికి కొత్త కాదు అని చెప్పేసి ఒక సస్పెన్స్ డైలాగ్ వేసి వెళ్ళిపోతుంది. ఇక స్టోరీలో అసలైన హీట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక దేవి నేరుగా సుమన్ దగ్గరికి వెళ్ళి, నేను ఒక విషయం చెప్పాలి, కానీ సత్య సార్కి మాత్రమే చెప్తా అని చెప్పి ఒక కండిషన్ పెడుతుంది. సత్య రాగానే దేవి ఒక లాజిక్ లాగుతుంది. సార్, చిరాగ్ అంటే ఎవరో కాదు, మా ఊరి స్కూల్ టీచర్. వాడు చెరువులో మునిగి చనిపోయాడని అందరూ అనుకుంటున్నారు, కానీ అది నిజం కాదు. వాడు స్టేట్ లెవెల్ స్విమ్మర్ సార్. చేప నీళ్ళలో మునిగిపోవడం ఏంటి సార్, ఇందులో ఏదో తేడాగా ఉంది అని చెప్పేసి పాయింట్ అయితే లాగుతుంది. సత్యకి ఆ పాయింట్ వాలిడ్ అనిపించి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాడు. ఇక్కడే సత్య లైఫ్ లో ఒక ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ అయితే ఓపెన్ అవుతుంది. అసలు సత్య ఎందుకు ఇంత సీరియస్ గా ఉన్నాడు, వాళ్ళ నాన్న అరవింద్ కి ఏమైందో ఇప్పుడు తెలుస్తుంది. గతంలో సత్య వాళ్ళ నాన్న అరవింద్ ఒక పోలీస్ ఆఫీసర్. ఆయన స్టేషన్ లో మైత్రి అనే ఒక ఖైదీ ఉండేవాడు. ఒక రోజు మైత్రి కిచెన్ లో ఉండగా మిగతా ఖైదీలంతా సిగరెట్ తాగడానికి బయటికి వెళ్తారు. అప్పుడు మైత్రి తన మీద కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంటాడు. మంటలు అంటుకోగానే ఆ పెయిన్ భరించలేక బయటికి పరిగెత్తుకుంటూ వస్తాడు. కళ్ళ ముందే ఒక మనిషి కాలిపోతూ ఉంటే అరవింద్ తట్టుకోలేకపోతాడు. అసలు విషయం ఏంటంటే మైత్రి తన భార్యని చంపాడు అని అరవింద్ అరెస్ట్ చేస్తాడు. సాక్ష్యాలు కూడా ఆపోజిట్ గా ఉంటాయి. కాబట్టి మైత్రికి లైఫ్ లాంగ్ శిక్ష పడుతుంది. కానీ మైత్రి మాత్రం నాకేం పాపం తెలియదు, నేను నిర్దోషిని అని నిరూపించుకోవడానికే ఇలా ఆత్మహత్య చేసుకుంటాడు. ఒక అమాయకుడిని జైల్లో పెట్టానన్న గిల్టీ ఫీలింగ్ అరవింద్ని తినేస్తది. మెల్లగా ఆయన మెంటల్ బ్యాలెన్స్ కూడా తప్పి ఎటు చూసినా మైత్రి కనిపించడం స్టార్ట్ అవుతుంది. పిచ్చివాడ్లా అయిపోతాడు. ఆ టైంలో సత్య చిన్న పిల్లాడు. వాళ్ళ నాన్నని హాస్పిటల్లో చూపించి, మా నాన్నకి ఇప్పుడు మెంటల్ కండిషన్ బాగుంది, ఫిట్ గా కూడా ఉన్నాడు అని చెప్పేసి సర్టిఫికెట్ తీసుకుని మళ్ళీ పోలీస్ స్టేషన్ కి వచ్చేస్తాడు. అక్కడే మన విలన్, అదే కరప్ట్ ఆఫీసర్ ప్రబల్, అప్పటికే అరవింద్ కి సీనియర్ గా ఉంటాడు. వాడు అరవింద్ని చూసి, వీడొక పిచ్చోడు, వీడికి మళ్ళీ పోస్టింగ్ ఏంటి అని అందరి ముందు అవమానిస్తాడు. ఆ మాటలతో అరవింద్ మళ్ళీ ట్రిగ్గర్ అయిపోయి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తాడు. దాంతో జాబ్ కూడా పోతుంది. రోడ్ల మీద పిచ్చివాడిలా తిరుగుతూ చివరికి ఒక రోడ్డు యాక్సిడెంట్ లో అరవింద్ చనిపోతాడు. ఆ ఇన్సిడెంట్ సత్య మనసులో బలంగా నాటుకుపోతుంది. అందుకే తల్లిని తీసుకుని ఆ సిటీ వదిలేసి వెళ్లిపోయి మళ్ళీ ఇప్పుడు డిఎస్పీ అయ్యాక అదే సిటీకి వస్తాడు. ఈ ఫ్లాష్ బ్యాక్ అయిపోగానే సీన్ మళ్ళీ ప్రెసెంట్ లో అంటే సురేష్ రే బర్మన్ ఇంటికి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ దేవికి పిచ్చి ముదిరిపోతూ ఉంటది. గదిలో కూర్చున్న దేవికి సడన్ గా మళ్ళీ చిరాగ్ కనిపిస్తాడు. నిన్న నన్ను కలవడానికి రాలేదేంటి దేవి, ఇప్పుడు రా దేవి, ఎవరు చూడట్లేదు అని చిరాగ్ పిలుస్తున్నట్టు భ్రమ పడుతుంది. దేవి లేచి వెళ్దామని చూస్తే డోర్ బయట నుంచి లాక్ చేసి ఉంటది. ఎంత అరిచినా కూడా ఎవరు తీయరు. మరొక పక్క ఆ ఇంట్లో భార్య భర్తల మధ్య యుద్ధాలైతే జరుగుతూ ఉంటాయి. అజిత్ తన భార్య రియాని నిలదీస్తాడు. నువ్వు ఒకప్పుడు సాదా సీదా నర్సువి, ఈ రోజు హాస్పిటల్ కి మేనేజింగ్ డైరెక్టర్ అయ్యావు అంటే అది నీ టాలెంట్ వల్ల కాదు, మా ఇంట్లో మగవాళ్ళతో పడుకోవడం వల్ల వచ్చిన పదవి అది అని క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టేస్తాడు. దానికి రియా అస్సలు తగ్గదు. నువ్వు మాత్రం నీ సొంత టాలెంట్ తో సర్జన్ అయ్యావా ఏంటి, మీ నాన్న పేరు చెప్పుకొని బ్రతుకుతున్నావు, దమ్ముంటే బెడ్ మీద మొగడ్లా ప్రూవ్ చేసుకో, నా మీద చేతులు లేపడం కాదు అని చెప్పి అజిత్ మొగతనం మీదే దెబ్బ కొట్టేస్తుంది. ఇంకో రూమ్ లో చిన్న కొడుకు అరుణ్ గాడు తన భార్యని తిడుతుంటాడు. ఆమె కట్టుకున్న చీర చూసి, ఏంటి ప్రాస్టిట్యూట్ లాగా తయారవుతున్నావు అని నోరు పారేసుకుంటాడు. దానికి ఆ చిన్న కొడలు రివర్స్ లో గట్టిగా ఇస్తది. అదేంటి మొన్న రియా వదిన ఇలాంటి చీర కట్టుకుంటే ఆ చుట్టుపక్కల కుక్క పిల్లలాగా తిరిగావు, నీకు ఇష్టం కదా అని చెప్పేసి నేను ప్రేమగా చీర కట్టుకుంటే నీకు అలా కనిపిస్తున్నానా? అవునులే, రియా వదిన చేసినట్టే హార్డ్ వర్క్ నేను చేయలేను కదా. ఆ హార్డ్ వర్క్ ఏంటో, ఆమె మామగారి గదిలో ఏం చేస్తుందో నాకు ఈ ఇంటికి మొత్తం తెలుసు. ఆమెకి చదువు లేకపోయినా చదువు రాకపోయినా మేనేజింగ్ డైరెక్టర్ ఎలా అయిందో అందరికి తెలుసు అని చెప్పేసి ఆ ఇంటి ఇల్లాలి గుట్టు మొత్తం రచ్చ చేస్తుంది. ఆ మాటలు వినలేక అరుణ్ ఆమె నోరుని మూయిస్తాడు. ఇంతలో సత్యకి ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చేస్తుంది. వెంటనే సర్చ్ వారెంట్ తీసుకుని టీంతో సహా ఆ ఇంటికి బయలుదేరతాడు. ఇక్కడ దేవి గదిలో సీన్ ఇంకా ఘోరంగానే మారుతుంటది. దేవికి ఆ గదిలో ఎవరో ఒక అబ్బాయి ఒక అమ్మాయి బట్టలు లేకుండా కూర్చుని ఉన్నట్టు కనిపిస్తారు. ఆ అబ్బాయి గట్టిగా అరుస్తూ మమ్మల్ని ఎవరు చూడకండి, వెళ్ళిపోండి అని చెప్పేసి గట్టిగా అరుస్తుంటాడు. దేవి భయంతో వణికిపోతూ డోర్ బాదుతూ ఏడుస్తూ ఉంటే కరెక్ట్ టైం కి సత్య ఎంట్రీ ఇచ్చి డోర్ పగలగొడతాడు. సత్యని చూడగానే దేవి పరిగెత్తుకుంటూ వెళ్లి గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తుంది. ఇక కథలో అసలు వేట ఇప్పుడే మొదలవుతుంది ఫ్రెండ్స్. సుమన్ టీం మొత్తం ఆ ఇంటిని జల్లెడ పడుతూ ఉంటే సత్య మాత్రం కూల్ గా వెళ్లి ఆ ఇంటి పెద్ద దిక్కైన సురేష్ రే బర్మన్ పక్కన కూర్చుంటాడు. ఏంటి సార్, మీకు చాలా పెద్ద పెద్ద కాంటాక్ట్స్ ఉన్నాయి కదా, ఇంకా సైలెంట్ గా కూర్చున్నారేంటి అని చెప్పేసి మాట్లాడతాడు. అప్పుడు సురేష్ ఒక సీక్రెట్ విషయం బయట పెడతాడు. నువ్వు పోలీస్ ఆఫీసర్వి కదా, సాక్ష్యం ఉంటేనే పీకగలవు, అచ్చం మీ నాన్నలాగే అని చెప్పేసి ఒక బాంబు పేలుస్తాడు. అసలు మైత్రి ఏం చేసాడో తెలుసా, వాడొక అమాయకుడు. నా కొడుకు రుద్రకి మైత్రి భార్యతో ఎఫ్ఐఆర్ ఉండేది. ఆవిడ నా కొడుకుతో రిలేషన్ కట్ చేసుకుందాం అనుకున్నప్పుడు రుద్రనే ఆవిడని చంపేశాడు. కానీ ఆ కేసులో ఇరికించింది మాత్రం మైత్రిని. ఆ కేసు వల్లే కదా మీ నాన్న జాబ్ పోయి పిచ్చోడైపోయి చనిపోయాడు. సో మీ నాన్న చావుకి జాబ్ పోవడానికి కారణం నా కొడుకు రుద్ర అన్నమాట. సో చూసావా విధి ఎలా ఉందో, మీ నాన్న చావుకి కారణమైన వాడి మర్డర్ కేసుని
ఇప్పుడు నువ్వే ఇన్వెస్టిగేట్ చేస్తున్నావు, వాడికి న్యాయం చేయడానికి ట్రై చేస్తున్నావు, ఎలా ఉంది కిక్ అని చెప్పేసి వెటకారంగా నవ్వుతాడు. అది విని సత్యకి మండుతుంది, కానీ కంట్రోల్ చేసుకుంటాడు. ఇంతలో సత్య టీం కి ఒక సాలిడ్ క్లూ అయితే దొరుకుతుంది. అజిత్ గదిలో మంచం కింద ఒక జీన్స్ ప్యాంట్ దొరుకుతుంది. దాని మీద రక్తపు మరకలు ఉంటాయి. అంతేకాదు అంతకుముందే సత్య హాస్పిటల్లో సర్చ్ చేసినప్పుడు అజిత్ కార్ లో ఒక ఆప్రాన్ దొరుకుతుంది. దాని మీద కూడా బ్లడ్ ఉంటుంది. అజిత్ ఒక డాక్టర్ కాబట్టి అతని ఆప్రాన్ కి అంటుకుంది పేషెంట్స్ బ్లడ్ అని చెప్పేసి కవర్ చేస్తాడని అతనికి ముందే తెలుసు కాబట్టి సత్య దానికి DNA టెస్ట్ చేయిస్తాడు. ఆ రిపోర్ట్ లో అది రుద్ర బ్లడ్ అని తేలుతుంది. ఇప్పుడు జీన్స్ మీద కూడా బ్లడ్ దొరికేసరికి సత్యకి క్లారిటీ వచ్చేసింది. ఇంకేముంది, అజిత్ గాడి చేతికి బేడీలు వేసి అరెస్ట్ చేసేస్తారు. సీన్ కట్ చేస్తే దేవికి ఆ ఇంట్లో ఉండాలంటేనే చాలా భయం వేస్తుంటది. స్నేహ దగ్గరికి వెళ్లి ఈ రూమ్ ఈ ఇల్లు ఏం బాగోలేదు, నాకు చాలా భయంగా ఉంది, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, మా అమ్మ నాన్నకి ఫోన్ చేయని చెప్పి అడుగుతుంది. అప్పుడు స్నేహ అయ్యో వదిన మీ పేరెంట్స్ టూర్ కి వెళ్ళిపోయారు కదా అని చెప్తుంది. అది వినగానే దేవి చాలా షాక్ అయిపోతూ కూతురు మొగుడు చనిపోయి కూతురు దిక్కులేని స్థితిలో ఉంటే వాళ్ళు టూర్ కి వెళ్ళడం ఏంటి, అదంతా ముందే ప్లాన్ చేసినట్టే ఉంది కదా అని చెప్పి తనకి డౌట్ వస్తుంది. దేవికి ఏం చేయాలో తెలియక ఆ ఇల్లు దాటి సత్య దగ్గరికి పరుగు తీస్తుంది. అక్కడ సత్య దేవిని చిరాగ్ మర్డర్ గురించి అడుగుతూ చిరాగ్ మధ్యాహ్నం 2 గంటలకి చనిపోయాడు, అప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగితే దేవి అమాయకంగా ఆ రోజు చిరాగ్ వాళ్ళు పెళ్లి చూపులకి వస్తున్నారని నేను పార్లర్ కి వెళ్ళాను, 12 గంటలకి వెళ్ళాను, 3 గంటలకి వచ్చానని చెప్తుంది. కానీ సత్య మేము మీ పేరెంట్స్ ని అడిగాం, నువ్వు పార్లర్ లో 1 అవర్ మాత్రమే ఉన్నావు, అంటే 1 గంటకి బయటికి వచ్చేసావు, మరి 1 నుంచి 3 వరకు ఆ 2 గంటలు ఎక్కడ ఉన్నావు అని చెప్పి గట్టిగా అడుగుతాడు. దేవి ఎంత గుర్తు చేసుకుందాం అనుకున్నా కూడా ఆ 2 గంటలు ఏం చేసిందో అస్సలు గుర్తురాదు. మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే మాయా దగ్గరికి వెళ్లి మాయా ఆ రోజు 2 గంటలు నేను ఎక్కడ ఉన్నాను, నాకెందుకు గుర్తు రావట్లేదు అని అడిగితే మాయా కూల్గా నాకేం తెలుసు దేవి, మా అమ్మ చెప్పింది నువ్వు మధ్యాహ్నం 1కి నా కోసం ఇంటికి వచ్చావంట, నేను లేనని చెప్పగానే వెళ్ళిపోయావంట, ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళావో నాకు తెలియదని చెప్పి ఇంకాస్త కన్ఫ్యూషన్ లో పడేస్తుంది. అసలు చిరాగ్ చనిపోవడానికి 2 వారాల ముందు నుంచే నువ్వు వాడి ప్రేమలో పిచ్చిదాని అయిపోయావు, నన్ను కలవడమే మానేశావు, నీకేమైనా గజనీ రోగం పట్టిందా అని చెప్పి దేవాని మాయ చేస్తుంది. మరోపక్క కానిస్టేబుల్ సుమన్ మాయ వాళ్ళ పేరెంట్స్ ని ఎంక్వైరీ చేస్తుంటే దేవి పేరెంట్స్ గురించి షాకింగ్ విషయాలు తెలుస్తాయి. వాళ్ళు ఇక్కడికి 6 ఏళ్ల క్రితమే వచ్చారు. దేవికి వాళ్ళ నాన్నకి వయసు తేడా చూస్తే తండ్రిలాగా కాకుండా తాతయ్యలాగా ఉంటాడు. పైగా వాళ్ళు ఏం పని చేస్తారో ఎవరికి తెలియదు, కానీ లైఫ్ మాత్రం చాలా రిచ్ గా ఉంటది. ఇంకొక విచిత్రం ఏంటంటే ప్రతి నెల చివరి బుధవారం దేవి వాళ్ళ నాన్న పొద్దున్నే 10 గంటలకి బయటకు వెళ్లి సాయంత్రం 4 గంటలకి వస్తాడు. అది తుఫాన్ వచ్చినా సరే అదే చేస్తాడని చెప్తారు. ఇక పోలీస్ స్టేషన్ లో అజిత్ గాడు సత్యాన్ని బ్రతిమిలాడుకుంటాడు. నన్ను వదిలేయండి సార్, నేను మర్డర్ చేయలేదు, సొసైటీలో నాకు చాలా రెస్పెక్ట్ ఉంది అని చెప్పేసి ఏడుస్తుంటాడు. సత్య ఏమో నీకేం తక్కువరా, సురేష్ కొడుకువి, ఫ్యామిలీ కూడా ఉంది అంటే అజిత్ ఏమో ఎమోషనల్ అయిపోతాడు. అది ఇల్లు కాదు సార్, అదొక నరకం, అక్కడ ఉన్న వాళ్ళు మనుషులు కాదు, క్రూర ముగాలు, రుద్రగాడి రక్తం ఆ ఇంటికి కొత్త కాదు, అంతకు ముందే మా ఇంట్లో రక్తం చిందింది అని చెప్పి ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేస్తాడు. ఫ్లాష్ బ్యాక్ లో రుద్ర మొదటి భార్య రితిక సామాన్లు సదురుకొని వెళ్ళిపోతుంటది. అజిత్ ఆపేసి ఎందుకు అంటే మీ తమ్ముడు రుద్రాకి మీ మరదలు రియాకి ఉన్న అఫైర్ గురించి తెలిసి కూడా నేను ఎలా ఉండను, నా కళ్ళ ముందు నా మొగుడు ఇంకొక దానితో తిరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోను అని చెప్పేసి ఫైర్ అయిపోతుంది. అక్కడే ఉన్న రియా పొగరుగా ఏమైనా ఉంటే నీ మొగుడుతో తేల్చుకో, మధ్యలో నన్ను లాగొద్దు అని చెప్పేసి ఆన్సర్ ఇస్తుంది. దానికి రితిక మండిపోయి నువ్వు నీ బాడీ చూపించి ఈ ఇంట్లో మగవాళ్ళని మాయ చేస్తున్నావు, నువ్వు ఒక ప్రాస్టిట్యూటివ్ అని చెప్పేసి బూతులు తిడుతూ ఉండగా రుద్రగాడు కోపంతో ఊగిపోయి రితిక తల పట్టుకుని బలంగా అద్దంలో గుద్దేస్తాడు. ఆ దెబ్బకి పాపం ఆ అమ్మాయి అక్కడికక్కడే స్పాట్ డెడ్ అయిపోతుంది. అప్పుడు సురేష్ గారు వచ్చేసి ఈ విషయం బయటికి పోకూడదు, మిగతాది నేను చూసుకుంటా అని చెప్పేసి మర్డర్ ని కవర్ చేసేస్తాడు. కథ క్లైమాక్స్ కి వచ్చేసరికి ట్విస్టుల మీద ట్విస్టులు వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. మరోవైపు ఫ్లాష్ బ్యాక్ లో దేవి చిరాగ్ మధ్య లవ్ ట్రాక్ నడుస్తుంటది. చిరాగ్ దేవి చిన్నప్పటి ఫోటోలు అడిగితే దేవి ఒక షాకింగ్ విషయం చెప్తుంది. నాకు 6 ఏళ్ల క్రితం జరిగిన యాక్సిడెంట్ వల్ల గతం మొత్తం పోయింది చిరాగ్, నా దగ్గర చిన్నప్పటి ఫోటోలు లేవు, మా అన్నయ్య ఎవరో కూడా గుర్తులేదని చెప్తుంది. పాపం చిరాగ్ అర్థం చేసుకుని పోనీలే దేవి స్ట్రెస్ తీసుకోకు, కానీ ఒకటి చెప్పు, మీ ఫ్రెండ్ మాయాకి నేనంటే ఎందుకంత కోపం అని చెప్పి అడుగుతాడు. అప్పుడు దేవి మాయా లైఫ్ లో జరిగిన ఒక డార్క్ సీక్రెట్ ని రివీల్ చేస్తుంది. మాయా కోల్కతాలో ఉన్నప్పుడు ఒక ట్యూషన్ టీచర్ ఇంటికి వచ్చాడంట. ఆ రోజు మాయా వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో లేరు. మాయాకి ఒంట్లో బాగలేదని చెప్పినా వినకుండా ఆ టీచర్ బలవంతంగా మాయాని రేప్ చేశాడంట. అప్పటి నుంచి మాయాకి టీచర్స్ అంటేనే అసహ్యం, అందుకే నిన్ను కూడా ద్వేషిస్తుంది అని చెప్తుంది. అది విన్నాక చిరాగ్ చాలా ఎమోషనల్ అయిపోయి అయితే నేను మాయాని కలిసి మారుస్తానని చెప్పేసి అంటాడు. సీన్ కట్ చేస్తే మళ్ళీ ప్రెజెంట్ లో సత్య తన ఇంటికి వెళ్తుండగా ఒక ఎంటీ ఏరియాలో దేవి నడుచుకుంటూ వెళ్లడం చూస్తాడు. అది రెడ్ లైట్ ఏరియా అన్నమాట. దేవి అక్కడ ఏం చేస్తుంది అని డౌట్ వచ్చి సత్య ఫాలో అవుతాడు. అక్కడ ఒక బ్రోతల్ హౌస్ లో ఒక పంజాబీ వాడు బీర్ సీసాతో కొట్టాడని చెప్పేసి ఒక ప్రాస్టిట్యూట్ గొడవ చేస్తుంటది. ఆ ఇంటి యజమానురాలు అరుణ్ బాబు వచ్చాడు కదా, వెళ్లి చూడు అని పంపిస్తే లోపల సీన్ చూసి అందరూ షాక్ అవుతారు. ఆ ఇంటి చిన్న కొడుకు అరుణ్ గొంతు కోసి చనిపోయి ఉంటాడు. అక్కడే పక్కనే అరుణ్ ఫేవరెట్
ప్రాస్టిట్యూట్ ఫుల్ కి కాళ్ళు చేతులు కట్టేసి పడి ఉంటది. సత్య ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే ముఖానికి మాస్క్ వేసుకుని ఒక అమ్మాయి వచ్చి ఫుల్ కి కొట్టి కట్టేసి అరుణ్ రాగానే గొంతు కోసి చంపేసిందంట. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఆ చంపిన అమ్మాయి వేసుకున్న డ్రెస్ వైట్ పైజామా బ్లూ కుర్తీ దుపట్టా అన్నమాట. అచ్చం మన దేవి వేసుకున్న డ్రెస్ లాగే ఉంది అని చెప్పేసి ఆ ప్రాస్టిట్యూట్ చెప్తుంది. అది వినగానే సత్యకి మైండ్ బ్లాక్ అవుతుంది. వెంటనే సత్య సుమన్ ని దేవి అత్తింటికి పంపిస్తాడు. అక్కడ పని మనిషి కూడా సేమ్ డ్రెస్ లో కనిపిస్తుంది. అసలు ఈ డ్రెస్ కోలో ఏంటో అర్థం కాదు. దేవి ఇంటికి రాగానే నువ్వు ఆ ఏరియాలో ఏం చేస్తున్నావు అని అడిగితే దేవి ఒక స్టోరీ చెప్తుంది. నాకు ఎవరో కాల్ చేసి చిరాగ్ చావు గురించి చెప్తాను రమ్మన్నారు, అందుకే వెళ్ళాను, కానీ అక్కడికి ఎవరూ రాలేదు. ఆ తర్వాత సత్య సార్ కనిపించి ఇంటికి పంపారు అని చెప్పి అమాయకంగా చెప్తుంది. మరోపక్క సురేష్ ఇంట్లో అందరినీ పిలిచి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. అరుణ్ ని ఎవరో చంపేశారు, నాకు తెలియదు కానీ మీలో ఒకరే అయి ఉంటారు. మీరందరూ ఎవరెవరు ఎక్కడ ఉన్నారో సాక్ష్యాలు రెడీ చేసుకోండి, నాకు ఎవరి మీద నమ్మకం లేదు అని చెప్పేసి బాంబు పేలుస్తాడు. ఇంతలో దేవి దగ్గరికి మాయా వస్తుంది. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే మాయా కూడా సేమ్ దేవి వేసుకున్నట్టే వైట్ పైజామా స్కై బ్లూ టాప్ వేసుకుని ఉంటది. ఏంటి మాయా సేమ్ డ్రెస్ వేసుకున్నావు అని దేవి అడిగితే మాయా ఒక సైకో స్మైల్ ఇస్తుంది. మరొక పక్క జైల్లో ఉన్న అజిత్ కి తన తమ్ముడు అరుణ్ చనిపోయిన విషయం చెప్తాడు సత్య. అసలు మీ ఇంట్లో ఇంత పర్ఫెక్ట్ గా మర్డర్ చేసేది ఎవరో చెప్పు, ఎందుకంటే రుద్రగడి లంగ్స్ డ్యామేజ్ అయిపోయాయని తెలిసి కరెక్ట్ గా దాని మీదే హెయిర్ పిన్ తో పొడిచి చంపాడు ఆ కిల్లర్ గాడు, అంటే మెడికల్ నాలెడ్జ్ ఉన్నవాడే అయి ఉండాలి అని చెప్పేసి సత్య అడుగుతాడు. అప్పుడు అజిత్ ఒక థియరీ చెప్తాడు. సార్, ఆ మర్డర్ చేయడానికి 3 క్వాలిటీస్ ఉండాలి. 1 రుద్ర మెడికల్ హిస్టరీ తెలిసి ఉండాలి. 2 హ్యూమన్ అనాటమీ మీద గ్రిప్ ఉండాలి. 3 వాడు లెఫ్ట్ హ్యాండెడ్ అయి ఉండాలి. మా ఇంట్లో మా నాన్న, చనిపోయిన అరుణ్, నా భార్య రియా ముగ్గురు లెఫ్ట్ హ్యాండెడ్. రియాకి మోటివ్ ఉంది, హాస్పిటల్ కోసం ఆమె ఎంత దూరమైనా వెళ్తుంది అని చెప్తాడు. సత్య సరే అని చెప్పి వెళ్తుంటే అజిత్ వెనకాల నుంచి పిలిచి అసలు సిసలైన బ్రహ్మాండం బద్దలు కొడతాడు. సార్ ఆగండి, మా ఇంట్లో మర్డర్ చేయగలిగే కెపాసిటీ ఉన్న ఇంకొక వ్యక్తి ఉంది, అది దేవి అని చెప్పేసి అజిత్ చెప్పగానే సత్య షాక్ అవుతాడు. అదేంటి దేవి ఇప్పుడే కదా పెళ్లి చేసుకుని వచ్చింది అని అడిగితే అజిత్ అసలు నిజం చెప్తాడు. కాదు సార్, దేవి మా ఇంట్లో 6 ఏళ్ల క్రితమే ఉండేది. మా అందరికంటే హ్యూమన్ అనాటమీ ఆమెకే బాగా తెలుసు. పైగా ఆమె సవ్యసాచి, అంటే 2 చేతులతోనూ పని చేయగలదు. రుద్ర బాడీలో వీక్నెస్ లు ఆమెకి బాగా తెలుసని చెప్తాడు. ఆ దివ్యనగానే సత్యకి దిమ్మ తిరిగిపోతుంది. దేవి ఏమో తనకి గతం గుర్తులేదు అని చెప్తుంది కదా, మరి ఇదంతా ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతాడు. సీన్ మళ్ళీ దేవి గదిలోకి షిఫ్ట్ అవుతే మాయా దేవిని భయపెడుతుంటది. పోలీసులు వస్తున్నారు దేవి, రుద్ర అరుణ్ ఇద్దరి మర్డర్స్ నీ మీదే వేస్తారు, జాగ్రత్త, నా గురించి గాని నీకు నాకున్న లింక్ గురించి గాని సత్యకి చెప్తే నేను సత్యాన్ని చంపేస్తానని వార్నింగ్ ఇస్తది. దేవి ఏడుస్తుంటే ఏడవకు పిచ్చిదానా, నేను నీ ఫ్రెండ్ని, ఫ్యూచర్ లో నేనే నీకు దిక్కు. ఇంకా ఈ ఇంట్లో 4 శవాలు లేవాలి అంటే ఇంకా 4 మర్డర్స్ జరుగుతాయి, నిన్ను అరెస్ట్ చేయడానికి వస్తున్నారు, జాగ్రత్త అని మాయా ఒక రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చి భయపెడుతుంది. అసలు ఈ మాయా ఎవరు, దేవి 6 ఏళ్ల క్రితం ఆ ఇంట్లో ఎందుకుంది, మిగిలిన 4 మర్డర్స్ ఎవరు చేశారు అనేది ఫుల్ సస్పెన్స్ తో ఈ సీజన్ 1 నిండవుతుంది ఫ్రెండ్స్. సీజన్ 2 రీసెంట్ గానే వచ్చింది, సో నేను కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. మీరు జస్ట్ అలా సబ్స్క్రైబ్ చేసుకుని హైప్ ఇస్తే చాలు, చెలరేగిపోతాను. సో సిరీస్ ఇంకా మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? భలే ఉంది కదా, సేమ్ ఇందు సిరీస్ లాగానే. సో నేను కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. నెక్స్ట్ ఏం జరగబోతుందో అని చూద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, సీ యూ.